హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 10. నేను ఫస్ట్ 9 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 10 స్టార్టింగ్లో మనం ఫ్లాష్ బ్యాక్ని చూస్తాం. జిన్ముక్ చనిపోయాక జేయి బుసాన్కి వెళ్ళి అక్కడే ఫిషింగ్ మార్కెట్లో లేడీస్ దగ్గర పనిచేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న లేడీస్ కూడా ఆమెతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరోజు చీఫ్ నామ్ అదే ఏరియాలోకి వచ్చి జేయి పిక్ చూపించి అందరినీ ఆమె గురించి అడుగుతూ ఉంటాడు. అతన్ని చూసిన జేయి వెంటనే దాక్కుంటుంది. అక్కడున్న లేడీస్ మాత్రం చీఫ్ నామ్తో జేయి ఎవరో తెలీదు అని అంటారు. దాంతో చీఫ్ నామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా బూసాన్లోనే ఉన్న జూవాన్ సైడ్ నుంచి సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తున్నట్టు మనకు చూపిస్తారు. నెక్స్ట్ జూవాన్ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఈమెయిల్లో జేయి జిన్ముక్ని చంపడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజు సీసీటీవీ ఫుటేజ్ వీడియో వస్తుందన్నమాట. ప్రెజెంట్ టైంలో అరెస్ట్ చేసిన చీఫ్ నామ్ని ముంజు పోలీస్ స్టేషన్ ఇంట్రోగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ అందరికీ చీఫ్ నామ్ అంటే రెస్పెక్ట్ ఉండడం వల్ల ఎన్వైరన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. చీఫ్ నామ్ ఓన్లీ జీహ్వా ఆర్ డాంగ్షిక్తో మాత్రమే మాట్లాడతాను అని అంటాడు. ఇంకోవైపు మనం డాంగ్షిక్ బేస్మెంట్లో పోలీస్ అండ్ ఫారెన్సిక్ వాళ్ళని చూస్తాం. అక్కడికి వచ్చిన జుంగ్జే యూయాన్ బాడీ అంటే రిమైన్స్ని చూసి నువ్వు ఇక్కడే ఉన్నావా అని తనలో తను మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో మనం డాంగ్షిక్ అండ్ చీఫ్ నామ్ని ఇంట్రోగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ డాంగ్షిక్ చీఫ్ నామ్తో యూయాన్ బాడీ దొరికింది అని చెప్తాడు. చీఫ్ నామ్ వెంటనే అయితే నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటాడు. డాంగ్షిక్ మాత్రం బాధపడుతూ నేను ఈ 21 ఇయర్స్లో యూయాన్ ఎక్కడైనా బ్రతికే ఉందేమో, ఏదో ఒకరోజు కలుస్తాను అనుకునేవాణ్ణి, కానీ ఆమె నా ఇంటి బేస్మెంట్లోనే ఉంది, నేను రోజు తిరుగుతున్న చోటే ఉందని నాకు తెలియలేదు అని చెప్తాడు. తర్వాత అఫీషియల్ ఇంట్రోగేషన్ స్టార్ట్ చేసి జిన్ముక్ ఆత్మహత్య విషయంలో మీ ప్రమేయం ఏమైనా ఉందా అని అడుగుతాడు. చీఫ్ నామ్ డాంగ్షిక్ అడిగిన అన్ని క్వశ్చన్స్కి నాకు ఏం సంబంధం లేదు అని తెలీదు అని ఆన్సర్ చేస్తాడు. అలానే యూయాన్ కేస్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినందుకు డాంగ్షిక్కి సారీ చెప్తాడు. డాంగ్షిక్ అతనితో మీరు ఎలాంటి రిస్కీ పనులు చేసి డేంజర్లో పడొద్దు అని అంటాడు. చీఫ్ నామ్ మాత్రం నాకేం కాదు, ఇదంతా సాల్వ్ అయ్యాక నేను ఒక మంచి ప్లేస్కి షిఫ్ట్ అయిపోతాను, నా ఓల్డ్ ఏజ్ అక్కడే స్పెండ్ చేస్తాను అని అంటాడు. ఆ రోజు నైట్ డాంగ్షిక్ జుంగ్జే అండ్ జీహోన్ని జేయి రెస్టారెంట్లో చూస్తాం. అక్కడ వాళ్ళు చీఫ్ నామ్ కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. జీహ్వా అక్కడికి మన్యంగ్ పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుని వస్తుంది. అది చెక్ చేసినప్పుడు చాలామంది ఆఫీసర్స్ చీఫ్ నామ్ రూమ్లోకి వెళ్తూ వస్తూ ఉన్నారు అని చూస్తారనమాట. దాంట్లో వాళ్ళకి ఎవరు చీఫ్ నామ్ని కేసులో ఇరికించి ఉంటారు అనేది అర్థం కాదు. డాంగ్షిక్కి మాత్రం జూవాన్ చీఫ్ నామ్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నవ్వుతూ ఉండడం చూసి ఇది అతని పని అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ని జూవాన్ వాళ్ళ ఇంట్లో చూస్తాం. అక్కడ అతను జూవాన్తో డైరెక్ట్గా నువ్వు చీఫ్ నామ్ లాకర్లో ఫిషింగ్ లైన్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టావు, ఈ కేసులో ఆయన్ని ఎందుకు ఇరికించావు అని అడుగుతాడు. జూవాన్ అతని మాటల్ని కొట్టేస్తూ నేనెందుకు అలా చేస్తాను అంటాడు. డాంగ్షిక్ కెమెరాని చూసి ఎందుకు నవ్వావు అని అంటే జూవాన్ అతనికి మౌంటైన్లో దొరికిన డాష్ క్యామ్ ఫుటేజ్ గురించి గుర్తు చేస్తూ ఆ ఫుటేజ్లో కూడా నువ్వు నవ్వుతూ కనిపించావు, అంత మాత్రాన నువ్వు అక్కడ గంహా ఫోన్ని ప్లాన్ చేసావా అని అంటాడు. బేసికలీ ఇక్కడ జూవాన్ డాంగ్షిక్ ఎలా అయితే ఎవిడెన్స్ ప్లాన్ చేసి మింజుంగ్ కేస్ని డైరెక్ట్ చేశాడో అలానే జిన్ముక్ అసలు కిల్లర్ని పట్టుకోవడానికి అలా చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. డాంగ్షిక్ అక్కడ నుంచి బయటికి వచ్చాక వేరే ఆఫీసర్కి కాల్ చేసి
జేఈ ఈమెయిల్కి వచ్చిన వీడియోని పంపిన వాళ్ళ ఐపీ అడ్రస్ని ట్రాక్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనం డాంగ్షిక్ని జేఈ రెస్టారెంట్లో చూస్తాం. అక్కడ అతను ఆమెకి వచ్చిన ఈమెయిల్ జూవాన్ పంపాడు అని ట్రాక్ అయిన ఐపీ అడ్రస్ ద్వారా ప్రూఫ్ చూపిస్తాడు. ఆమె అతను ఎందుకు అలా చేసుంటాడు అని అడిగితే, ఆ రోజు నైట్ నువ్వు జైల్లో ఎవరిని చూసావో తెలుసుకోవడానికి అలా చేసున్నాడేమో అని చెప్పి, నిజం చెప్పు, నువ్వు ఆ రోజు నైట్ జైల్లో ఎవరిని చూసావో అని అడుగుతాడు. జేఈ, నాకు అతను నిజంగా జిన్ముఖ్ని చంపాడో లేదో తెలియదు, కానీ మా అమ్మని చంపిన జిన్ముఖ్ని చంపి ఉంటే మాత్రం నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాను అని అంటుంది. ఇంకోవైపు జైల్లో ఉన్న చీఫ్ నామ్ని కలవడానికి జూవాన్ వెళ్ళి ఎలా ఉన్నారో చూడటానికి వచ్చాను అంటాడు. చీఫ్ నామ్ జూవాన్తో, నువ్వే నన్ను జైల్లో పెట్టించి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడగటానికి వచ్చావా? మీ నాన్న నీకు అన్నీ బాగా నేర్పి పంపాడు అని అంటాడు. జూవాన్ రెస్పాన్స్ ఇచ్చేలోపే అక్కడికి ఒక డిటెక్టివ్ వచ్చి 72 అవర్స్ అయినా ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో చీఫ్ నామ్ని రిలీజ్ చేస్తారు. జూవాన్ అక్కడ ఎవరికీ తెలియకుండా చీఫ్ నామ్ వాలెట్లో సీక్రెట్గా ఒక ట్రాకర్ని పెడతాడనమాట. నెక్స్ట్ సీన్లో జూవాన్ చీఫ్ నామ్ని ఫాలో చేస్తూ ఉండటం చూస్తాం. చీఫ్ నామ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడంతో అతను కూడా లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి మన్యాంగ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ కనిపిస్తారు. అలానే చీఫ్ హ్యాన్ అంటే వాళ్ళ ఫాదర్, అతను కూడా కనిపిస్తాడు. చీఫ్ హ్యాన్ జూవాన్తో మాట్లాడాలి అని బయటకు తీసుకుని వెళ్తాడు. అక్కడ కార్లో మాట్లాడుతున్నప్పుడు చీఫ్ హ్యాన్ జూవాన్తో చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉన్నందుకు సారీ చెప్తూ ఉంటాడు. జూవాన్ అతని మాటల్ని మధ్యలోనే కట్ చేసి, నాకు మీరు 28 ఇయర్స్గా తెలుసు, ఈ 28 ఇయర్స్లో మొత్తం మీద నేను కరెక్ట్గా ఒక 1 ఇయర్ మిమ్మల్ని చూసుంటాను. నన్ను 8 ఇయర్స్ ఉన్నప్పుడే యూకే పంపించేశారు. అప్పటి నుంచి ఎప్పుడూ కూడా కనీసం చూడటానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా మంచి ఫాదర్లా నటించకండి అని అంటాడు. అలానే ఇలాంటి యాక్టింగ్ మళ్ళీ చేయొద్దు అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోతాడు. తర్వాత అతను చీఫ్ నామ్ ట్రాకింగ్ వేరే లొకేషన్ వైపు వెళ్తున్నట్టు చూసి దాన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో కౌన్సిల్ ఉమెన్ డో అండ్ చైర్మన్ లీని చూస్తాం. అక్కడ ఆమె అతన్ని యాంగ్జైటీ మెడిసిన్ కావాలి అని అడుగుతూ ఉంటుంది. అతనికి ఆమె జుంగ్జే కోసం ఆ మెడిసిన్ అడుగుతుంది అని అర్థమవుతుంది. సో ఆమెతో, మీరు మీ అబ్బాయిని డాంగ్షిక్కి దూరంగా ఉంచండి, డాంగ్షిక్కి మన గురించి నిజం తెలిసిందంటే అందరం కలిసి చేస్తాం అని అంటాడు. ఇంతలో కౌన్సిల్ ఉమెన్ సెకండ్ సెల్ ఫోన్కి కాల్ వస్తుంది. చైర్మన్ లీ ఆమెను ఆన్సర్ చేయమని చెప్తాడు. సీన్ కట్ అయ్యి మనకి జీహ్వా అండ్ డాంగ్షిక్ని ఫోరెన్సిక్ టీంతో చూస్తాం. అక్కడ వాళ్ళకి జిన్ముక్ నిజంగానే యూయాన్ని చంపలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే జిన్ముక్ మర్డర్ చేసిన ప్యాటర్న్ యూయాన్ బాడీతో మ్యాచ్ అవ్వడం లేదు అని తెలుస్తుంది. అలానే ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఆమె బాడీ మీద మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయని, ఏదైనా కార్ కింద పడి క్రష్ అయ్యి ఆ యాక్సిడెంట్ వల్ల చనిపోయి ఉంటుందని డిక్లేర్ చేస్తారు. అంటే ఆమెని కార్తో బాగా తొక్కేశారు అని చెప్తారనమాట. అది విని డాంగ్షిక్ చాలా బాధపడతాడు. తర్వాత అతను చీఫ్ నామ్కి కాల్ చేస్తాడు. కాల్ ఆన్సర్ చేయగానే, మీరు ఎక్కడున్నారు, నేను మీతో మాట్లాడాలి, నిజంగానే మీరు జిన్ముఖ్ని చంపారా అని అడుగుతాడు. కానీ అవతల వైపు నుంచి జస్ట్ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది అండ్ కాల్ కట్ అయిపోతుంది. ఇంకోవైపు మనం బాగా గాయపడి ఉన్న చీఫ్ నామ్ని ఒక డార్క్ ఫిగర్ అంటే ఒక మనిషి సిల్వర్ ఎస్యూవీలో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళడం చూస్తాం. ఆ టైంలో అక్కడ చీఫ్ నామ్ రికార్డింగ్ చేస్తున్న పెన్ ఒకటి జారి పడిపోతుంది. జూవాన్ కూడా అదే టైంకి అక్కడికి వస్తాడు. అతనికి అక్కడ గ్రౌండ్ మీద ఉన్న బ్లడ్ కనిపిస్తుంది. అలానే ఆ రికార్డింగ్ పెన్ కూడా దొరుకుతుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్లో మనకి చీఫ్ నామ్ ఆ పర్సన్ని కలవడం సేఫ్ కాదు అని తెలుసుకుని ముందుగానే ఒక గన్ తీసుకుని వెళ్ళినట్టు చూపిస్తారు. కానీ ఆ పర్సన్ వెనకాల నుంచి వచ్చి అటాక్ చేయడం వల్ల పడిపోయారన్నమాట ఆయన. ప్రెజెంట్ టైంలో ఆ ఏరియాలో ఒక సిల్వర్ కలర్ ఎస్యూవీ నుంచి పార్కింగ్ నుంచి సిల్వర్ కలర్ ఎస్యూవీ వెళ్ళడం చూసిన జూవాన్ వెంటనే దాని వెనకాల ఫాలో అవుతాడు. ఇంకోవైపు డాంగ్షిక్ జీవాకి కాల్ చేసి చీఫ్ నామ్ ఫోన్ని ట్రాక్ చేయమని చెప్తాడు. కార్లో వెళ్తూ ఉండగా అతనికి జూవాన్ కాల్ చేసి చీఫ్ నామ్ని ఎవరో అటాక్ చేసి కిడ్నాప్ చేశారు,
ఆ ఏరియాలో నాకు బ్లడ్ కనిపించింది అండ్ ఒక రికార్డింగ్ పెన్ కూడా దొరికింది, అది విన్నప్పుడు ఈ విషయం తెలిసింది అని అంటాడు. అలానే ఒక సిల్వర్ ఎస్యూవీలో తీసుకుని వెళ్ళారు, నాకు డార్క్గా ఉండడం వల్ల నెంబర్ ప్లేట్ కనిపించలేదు అంటాడు. బట్ చీఫ్ నామ్ వాలెట్లో ఉన్న ట్రాకర్ని ఫాలో అవుతూ ఇప్పుడు నేను లోకల్ హైవే 77 మీద వెళ్తున్నాను అని చెప్తాడు. ఆ వెళ్తున్న డైరెక్షన్ని బట్టి కిడ్నాపర్ సీ వైపుకి తీసుకుని వెళ్తున్నాడు అని అనుకుంటారు వాళ్ళిద్దరు. జువాన్ డాంగ్షిక్తో నేను ఎలా అయినా చీఫ్ నామ్ని సేవ్ చేసి క్రిమినల్ని పట్టుకుంటాను అని అంటాడు. డాంగ్షిక్కి అతని మాటలు విన్నప్పుడు తన పార్ట్నర్ ఒక అతను చనిపోయాడు కదా, అతను గుర్తొస్తాడు. దాంతో అతను జువాన్తో నేను అక్కడికి వస్తున్నాను, నువ్వు అప్పటిదాకా కేర్ఫుల్గా ఉండు అని చెప్తాడు. జువాన్ కూడా సరే నేను వెయిట్ చేస్తాను అని ఫోన్ కట్ చేసేస్తాడు. డాంగ్షిక్ వెంటనే పోలీసులకి కాల్ చేసి చీఫ్ నామ్ సిచ్యువేషన్ గురించి ఇన్ఫార్మ్ చేసి ఆ లొకేషన్ చెప్పి జువాన్ నెంబర్ ఇస్తాడు, అది కూడా ట్రాక్ చేయమని. జువాన్ ట్రాకర్ లొకేషన్ సిగ్నల్ ఆగిపోయినా మొత్తం మీద ఆ సీ పోర్ట్ దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ అటు ఇటు సర్చ్ చేస్తూ ఉంటే సడన్గా అతనికి వాటర్లో ఏదో పడినట్టు సౌండ్ రావడంతో రన్ చేసుకుంటూ వెళ్ళి వాటర్లోకి జంప్ చేస్తాడు. ఎపిసోడ్ ఫైనల్ సీన్లో మనం కాసేపటికి అక్కడికి వచ్చిన డాంగ్షిక్ని చూస్తాం. అప్పటికే అక్కడికి పోలీసులు వచ్చి ఉంటారు. అండ్ తడిసి ఉన్న జువాన్ ఒక బాడీ పక్కన కూర్చుని సారీ చెప్తూ కనిపిస్తాడు. డాంగ్షిక్ అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కవర్ చేసి ఉన్న బాడీ చీఫ్ నామ్ది అని అర్థమవుతుంది. షాక్లోకి వెళ్ళిపోయిన డాంగ్షిక్ చీఫ్ నామ్తో నేను మీరు కూడా లేకుండా పూర్తిగా ఒంటరివాడిని అయిపోతాను, ప్లీజ్ లెగండి అని ఆ బాడీని పట్టుకుని లేపుతూ ఉంటాడు. జువాన్ అతన్ని పట్టుకుని ఆపుతూ ఉంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 10 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.